హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ ది ఛానల్ మిస్టర్ తోటా. సో చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టేసి, టైం లేదు అసలు యూకేలో. కానీ ప్లాన్ చేసుకొని ఈ రోజు మార్బన్ హిల్స్కి వెళ్తున్నాం. అదొక మంచి వ్యూ పాయింట్స్ ఉండే ట్రెక్కింగ్ ఏరియా అనమాట. మేము ఉన్న ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలన్నమాట. అదో 10 నిమిషాలు డ్రైవ్ అనమాట. సో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ట్రైన్ 7:30కి వచ్చేసి వెయిట్ చేయడం మన ఆనవాయితీ కదా. సో ముందే వచ్చేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇదే గైస్ మేము వెళ్ళేది మార్బన్. ట్రైన్ వచ్చేసింది టైంకి. ఇక్కడ నుంచి అరగంట జర్నీ అనమాట, 35 మినిట్స్. ట్రైన్ అసలు చాలా సైలెంట్గా ఉంది, జనాలే లేరు. జనాలు ఉన్నా కూడా చాలా క్వైట్గా ఉంటుంది. ఈ ఒక్క రోజులోనే నేను చాలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అందుకని బ్యాగ్ నిండా ఎనర్జీ డ్రింక్లు వేసుకొని వచ్చాను. నేను కొంచెం ఓపిక కావాలి కాబట్టి. ఇదిగో స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, దూరం నుంచే కొండలు కనిపిస్తున్నాయి. అవే అనమాట మేము ఇప్పుడు క్లైంబింగ్ చేయాల్సింది. This is Great Malvern. Next station is అప్పటి నుంచి ఇలాగే ఉంది స్టేషన్. ఏమనుకుంటా కట్టించింది మరి. చాలా పాత స్టేషన్ గోడలు చూడండి. ఊరు మాత్రం చాలా బాగుంది. పాత పక్కా తెల్లోళ్ళ ఊరు అనమాట. మనం బుక్స్ కొంటాం చూడండి చిన్నప్పుడు, కనిగల పోల్వి. వాటి మీద వాల్ పేపర్స్, లొకేషన్స్, ఫొటోస్ వస్తాయి చూడు, అలా ఉన్నాయి అన్ని ఇల్లులు. ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు తిరుపతి కొండలు చూసినట్టు గుర్తొస్తుంది. అండ్ ఆ ఇల్లు ఫస్ట్ టైం అండి ప్లాస్టరింగ్ చేసిన ఇల్లు చూస్తున్నాం యూకేలో. అదిగోండి 2 hills. టేక్ హార్ట్ అని రాసింది రాయి. ఐమ్ టేకింగ్ ద హార్ట్. దేవుడు ఆ కొండ చూడండి, కొండ మధ్యలో ఇల్లు పెట్టుకున్నాడు చూడు. చాలా మంది డ్రీమ్ ఉంటుంది కదా అది. No, not if you take it easy. Little steps. ఆమె మాకు ఇప్పుడు అడ్రస్ చెప్పింది. మాకు తెలుసులే కానీ చెప్పింది. సో పైకి వెళ్ళేసరికి మీకు తడిచిపోద్దా అంటుందామా. మీ జాకెట్లు, టీషర్ట్లు తీసేసుకుంటారు మీరే చెమటలకి. నేను అన్నీ ప్లాన్ చేసుకుని వచ్చానులేండి. వెనక డాంకీస్ ఉన్నాయి చూడండి. హాయ్. ఏం లేదు గైస్, ప్రకృతి పిలిస్తే వెళ్ళొస్తున్నాను అనమాట. అది చూడండి మష్రూమ్స్, వాటర్ పారుతున్నాయి. ఎంత పెద్దది ఉందో చూసారా. ఏ పడితే అవి ముట్టుకోకూడదు మష్రూమ్స్. చెమటలు వచ్చేస్తున్నాయి గైస్. ఇంకో 2 ఎనర్జీ డ్రింక్ మొదలు పెట్టాం. సన్ ఎంత ఎండగా ఉందో, చెమట పడుతుంది. కాసేపులో టీషర్ట్ తీసేస్తా. రోడ్డు మొత్తం చూడండి రాళ్ళుగా ఉంది. ఈ శబరిమల కొండ కూడా ఇలాగే రాళ్ళకు ఉంటాయి అంటారు కదా, నాకైతే తెలీదు. బట్ అది ఇంకా చెప్పులు లేకుండా ఎక్కాలి. అమ్మో, దీనికే తడిసిపోతుంది మాకు. అదిగోండి మేము వెళ్తే అక్కడికి వెళ్తున్నాం అంటున్నాం. చుట్టూ కొండలు. మళ్ళీ షార్ట్స్ బార్ చేసుకున్నాం గైస్. చెమటలు తెగ పుడుతున్నాయి అన్నమాట. అది టాప్, దాని దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకా వ్యూ బాగుంటుంది. ఇంకా వెళ్ళలేదు, ఇంకా ఇక్కడే ఉన్నాం. రీసౌండ్ వస్తుంది. మొన్న ఈ మధ్య కార్ చిచ్ అయిందంట, పొగ ఇంకా ఉంది అని ఒక ఆమె చెప్పింది. అండ్ నిజమే, వాళ్ళు ఇక్కడి నుంచే ఇంతగా అనిపిస్తుంది చూసారా. కానీ మేము అక్కడికి వెళ్ళాలి అంటే దేవుడా ఇంత కొండ ఎక్కాలి. నేను వచ్చేసాను అనుకుంటున్నా. తీసుకున్న పిల్లలు కింద ఊరు చూడండి ఎంత. ఇందాక ఒక తెల్లవి చెప్తే వెల్ ఉంటుంది పైన, అది చూడండి అనింది. అదే వెల్. అండ్ ఆ హిల్ టాప్ని బీక్ అని అనింది. అది ఒకటి యారో మార్కెట్ చూపించింది. అండ్ ఇంకోటి ఏదో నార్త్ హిల్ బ్లా సమ్ అని డైరెక్షన్స్ ఉన్నాయి. బాగుంది కదా. అరే ఇంత కాన్ఫిడెంట్గా నేను కెమెరా చూసి ఎంత మాట్లాడుతున్నాను తెలుసా, సంపబడ్డాను. జులై సినిమాలో అక్కడ కూర్చోవాలరా వైజాగ్ మన కాళ్ళ కింద ఉంటుంది అన్నారు కదా. ఇది యూకేలో ఆ స్పాట్ చూడండి. అది మార్బన్ హిల్స్ యొక్క మ్యాప్ అనమాట.
ఇది మనం ఉన్న పాయింట్ నార్త్ హిల్, అది నార్త్ హిల్ అనమాట. సౌత్ హిల్ అదొక పాయింట్ అంట. మనం అదంతా వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం ఉన్న హైట్ వచ్చేసి 1395 అడుగులు ఎత్తులో ఉన్నాము. 1395 ఫీట్ హైట్లో ఉన్నాం అనమాట. వర్సెస్టైర్ బీకన్ ఇది దీని పేరు. హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది మార్బన్ హిల్. 395 ఫీట్ అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇంత ఎత్తు తీసుకొచ్చి ప్రపోజ్ చేయాలి, ఒప్పుకోకపోతే తోసేస్తాను, బెదిరించాలి, వచ్చినట్టు ఒప్పుకుంటుంది. అక్కడ ఒక ఏరోప్లేన్ వెళ్తుంది, ఎక్కడో ఏరోప్లేన్ వెళ్తుంది, ఇంకోటి వెళ్తుంది. చిప్స్ తెచ్చుకొని తింటాం. యాక్చువల్లీ క్రిప్స్. Are you shy? Are you shy? No, there's dogs over there. He's more interested in dogs than he is in humans. Hello. ఏ ఉందో కదా లొకేషను. ఆ కుక్క కూడా బాగుంది, ఎంత అందమైన కుక్క. హలో. ఇప్పుడు ఇంకొక గంటలో దిగి ట్రైన్ క్యాచ్ చేయాలి. అక్కడ నుంచి బర్మింగ్హామ్ వెళ్ళిపోయి గుడికి వెళ్దామని ప్లాన్. మరి మళ్ళీ అక్కడి నుంచి నేను 4 గంటలు షిఫ్ట్ చేసే పని ఉంది, షిఫ్ట్కి వెళ్ళాలి. బిజీ డే, అందుకే 2-3 ఎనర్జీ డ్రింక్స్ మెయింటైన్ చేస్తాను. ఇది ఇంకో ఫేమస్ ప్లేస్ ఇక్కడ, క్వీన్స్ వాటర్ అంటారు. అది డ్రింకింగ్ వాటర్. కొండల్లో నుంచి వస్తున్న న్యాచురల్ వాటర్ అంట. అంటే అప్పట్లో క్వీన్ కట్ న్యాచురల్ వాటర్. మా ముందే 20 బాటిల్ 2 లీటర్స్ పట్టుకొని వెళ్ళారు. అందరు ఇవే తాగుతారంట. But it's definitely fresher than our tap. Took the train. వాటర్ అయితే క్లియర్గానే ఉన్నాయి. ట్యాప్ వాటర్ కన్నా బాగుంది. ఎస్ Anything else? 2 స్ట్రాబెర్రీలు, పైన షుగర్ పౌడర్, ఇంకోటి ఏదో స్టఫింగ్తో ఉంది. బన్న 4.5 పౌండ్ అంటే ఒక 500 రూపాయలు. చూద్దాం ఏమన్నా. స్ట్రాబెర్రీ కులిపోయిన దానిలా ఉంది అప్పుడు. గుడ్డోడు మమ్మల్ని చూస్తున్నాడు. కావాలా? కొండ మీద నుంచి 1 గంట నడుచుకుంటూ కిందకు వచ్చాం అనమాట. ఇది కూడా ట్రైన్ స్టేషన్కి వచ్చాం. ట్రైన్ టు న్యూ స్ట్రీట్కి వెళ్ళి అక్కడ ఇంకో ట్రైన్ మారాలన్నమాట గుడికి వెళ్ళడానికి. ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ తాగటం వల్ల కాళ్ళ నొప్పులు అవేం లేవు, కానీ గొంతు తెగ ఎండిపోతుంది అనమాట, నోరంతా. రేపు కాలు మామూలుగానే ఎప్పుడో, నెక్స్ట్ డే మాత్రం. న్యూ స్ట్రీట్ నుంచి 1/2 గంట ట్రైన్ అనమాట. అక్కడ నుంచి నడిస్తే 1/2 an hour 25 minutes అలా పడుతుంది, లేదా క్యాబ్లో 10 నిమిషాలు. క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాం అనమాట టెంపుల్కి. శనివారంగా ఫుల్గా ఉన్నారు జనాలు, ఎటు తిరిగినా. దర్శనం దగ్గర కుప్పలు తెప్పలు ఉన్నారు. అన్నదానం దగ్గరికి వెళ్దాం. పక్కనే రెస్టారెంట్ ఉంటుందండి చిన్నది, మన ఇండియన్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి. చెప్పాలంటే ఏ ఒక్కటి అంత బాగాలేదు, ఏదో తిన్నాం అంతే. ఈ మిర్చి కొంచెం బెటర్ అనమాట అది. సో ఇంటికి వచ్చాము. సో ఫైనల్లీ ఇంటికి వచ్చాము అనమాట. పొద్దున్నగా బయలుదేరాము. ఫుల్ అలసిపోయాను. నాకు ఇంకా దాహం వేసేసి డ్రింక్స్ కొనుక్కొని తాగుతున్నాను అనమాట నేను కూడా, పెప్సీ. అది మరి వీడియో బాగానే వచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బొంగులే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చాలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.